వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. సబేషియస్ సిస్ట్ గురించి ఈ రోజు పూర్తి ఇన్ఫర్మేషన్ మనం సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్. సార్, సబేషియస్ సిస్ట్ అసలు దీని గురించి పూర్తిగా మాకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారా? సబేషియస్ సిస్ట్ అనేది కామన్ సిస్ట్ అండి. ఆహ్, వేరే ఏ సిస్టులతో పోల్చుకున్నా అందరిలో వచ్చేది. మెన్‌లో గానీ, విమెన్‌లో గానీ కామన్‌గా వచ్చేది సబేషియస్ సిస్ట్ అనమాట. మెయిన్‌గా ఈ సిస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే చిన్నగున్నంత వరకు పర్లేదు. చాలా కొన్ని సంవత్సరాలు కొంతమందికి ఉంటుంది. ఎప్పుడైతే పెద్దగా అవుతుందో, ఎప్పుడైతే పెయిన్‌గా తయారవుతుందో, దాంట్లోంచి వైట్ డిశ్చార్జ్ వచ్చి బాగా స్మెల్లీగా తయారవుతుందో చాలామంది భయపడి డాక్టర్ దగ్గరికెళ్తారు. అలోపతిలో దీనికి సొల్యూషన్ ఏంటంటే సర్జరీ. అంటే ఇది స్కిన్ మీద వచ్చే రైట్. సార్? అంటే యాహ్! ఎక్కడైనా హ్యాండ్స్ అయినా ఎక్కడైనా మెయిన్‌గా వస్తుంది? ఫేస్ పైనొస్తుంది, నెక్ పైనొస్తుంది, ఓకే. ట్రంక్ ఏరియాలో వస్తుందనమాట. మన ఓకే. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది చెస్ట్ గానీ, బ్యాక్ సైడ్ ఆఫ్ ది చెస్ట్ గానీ మెయిన్‌గా వస్తుంది. ఇది కాకుండా ఇంకెక్కడన్నా రావచ్చు సబేషియస్ సిస్ట్ అంటే అనేది. ఎలా సార్? అంటే అది ఎంత పింపుల్ అంతా ఉంటుందా? లేకపోతే ఇంకా గడ్డలాగా వస్తుందా? ఆన్ అన్ యావరేజ్ అందరికీ ఏంటంటే 1-2 సెంటీమీటర్స్ ఉంటదనమాట. ఇంత ఓకే. సైజ్ ఉంటుంది. ఓకే. మోస్ట్‌లీ అందరికి. హ్మ్. సో, దీన్ని ఎలా గుర్తుపడతామంటే స్కిన్ పైన ఎస్పెషల్లీ ఫేస్ పైన, నెక్ పైన, ట్రంక్ మన ఫ్రంట్ ఆఫ్ ది చెస్ట్ గానీ, బ్యాక్ ఓకే. ఆఫ్ ది చెస్ట్ గానీ ఓకే. ఎలివేషన్ లాగా వస్తది. 2 సెంటీమీటర్స్ ఎలివేషన్ వచ్చి ఓకే. ఒక్కొక్కసారి రెడ్‌గా ఉంటుంది. హ్మ్. మధ్యలో ఒక చిన్న డాట్ ఉంటుందనమాట. హ్మ్. బ్లాక్ కలర్ డాట్ ఉంటది. అది హ్మ్. సబేషియస్ సిస్ట్ ఓపెనింగ్. సో, ఇలా ఉంటే దీన్ని సబేషియస్ సిస్ట్ ఓకే. అంటామనమాట. కొంతమందికి సబేషియస్ సిస్ట్ ఏమవుతుందంటే 5 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ కూడా స్కిన్ కింద పెరిగిపోతుంది. ఓకే. అట్లాంటి కేసెస్ కూడా చాలా వస్తాయన్నమాట. హ్మ్. అది ఇది కొంచెం ఇది పెయిన్ ఉంటుందా సార్ ఇది? రైట్. మోస్ట్‌లీ పెయిన్ ఉండదు. ఎప్పుడైతే అది ఇన్ఫెక్ట్ అవుతుందో పెయిన్ వచ్చేస్తుంది. సో, ఓకే. ఇన్ఫెక్ట్ కానంత వరకు పెయిన్ హ్మ్. అంతగా ఉండదనమాట. ఓకే. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్‌గా మారుతుంది. ఎప్పుడైతే హ్మ్. ఇన్ఫెక్షన్‌గా మారుతుందో రెడ్‌నెస్ గానీ, స్వెల్లింగ్ గానీ, హ్మ్. టెండర్‌నెస్ అంటామట. టచ్ చేస్తే పెయిన్ హ్మ్. రావడం గానీ, హ్మ్. టచ్ చేయకుండా పెయిన్ వస్తే దాన్ని హ్మ్. నార్మల్ పెయిన్ అంటాం. టచ్ చేస్తే పెయిన్ వస్తే ఏమంటే హ్మ్. టెండర్‌నెస్ అంటాం. ఓకే. టెండర్‌నెస్ ఉండొచ్చు. సో, ఇవన్నీ దానికి కామన్‌గా చూసే సింప్టమ్స్. హ్మ్. సో, హోమియోపతిలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? రైట్. హోమియోపతిలో ఏంటంటే బెస్ట్ ట్రీట్మెంట్ అంటే 2 రకాలుగా. ఓకే. ఒకటి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ సర్జరీ చేపించుకున్నారు. హ్మ్. లేకపోతే సర్జరీ వెళ్ళి వచ్చిన వాళ్ళు. వీళ్ళకేంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ రాకుండా హ్మ్. ప్రివెంట్ చేయొచ్చనమాట. ఓకే. చాలామందికి ఈ టెండెన్సీ ఉంటది. ఈ సబేషియస్ సిస్ట్ టెండెన్సీ ఉంటది. మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. ఆ టెండెన్సీని తీసేయొచ్చు. ఓకే. లేదు మీకు సిస్ట్ ఉంది. సో, ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్న హోమియోపతి దాన్ని కంప్లీట్‌గా క్యూర్ హ్మ్. చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సీరియస్ కండిషన్ ఉంది. సబేషియస్ సిస్ట్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. రెడ్‌నెస్ ఉంది, పెయిన్ ఉంది, స్వెల్లింగ్ ఉంది. మీరు డాక్టర్ దగ్గరికెళ్తే కంపల్సరీ సర్జరీ చేయాలి. ఆ హ్మ్. టైంలో కూడా హోమియోపతి వాడితే చాలా ఎక్సలెంట్‌గా రిలీఫ్ ఉంటుంది. సో, ఓకే. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ నేను ట్రీట్ చేశాను సబేషియస్ సిస్ట్ ఓకే. వితౌట్ సర్జరీ. ఓకే. ఇది ట్రీట్మెంట్ పార్ట్. సో, ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అన్నదానికి ఏంటంటే కండిషన్ బట్టి వాళ్ళకి సివియర్ పెయిన్ ఉందనుకోండి సర్టెన్ హ్మ్. మెడిసిన్స్ మనం ఇస్తాం. హ్మ్. ఇమ్మీడియేట్‌గా పెయిన్ తగ్గిపోయి పస్ అనేది బయటకొచ్చేస్తుందనమాట. ఓకే. సో, పస్‌ని బయటికి తెప్పియడానికి కూడా మంచి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఏంటంటే ఒక 3-4 మంత్స్ అనేది వాళ్ళు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వాడాలి. ఓకే. ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వాడతారో మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ అనేది తగ్గిపోతుంది. సార్, ఈ సబేషియస్ సిస్ట్ అనేది మీరు చూస్తే దాన్ని అంటే గుర్తించగలుగుతారా? లేతే దీనికేమైనా టెస్ట్‌లుంటాయా? మోస్ట్‌లీ చూస్తేనే గుర్తుపట్టొచ్చండి. ఒక హ్మ్. 100 కేసుల్లో ఆల్మోస్ట్ 99.9% కేసెస్ మనం చూస్తేనే గుర్తుపట్టొచ్చు. ఓకే. బేసిక్‌గా సబేషియస్ సిస్ట్ అంటే ఏంటంటే, మన స్కిన్ ఉంటుంది గదా! హ్మ్. మన స్కిన్‌లో 3 లేయర్స్ ఉంటాయన్నమాట. హ్మ్. ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్ అని. ఓకే. ఓకే. దీంట్లో మిడిల్ లేయర్‌లో మనకు ఆహ్, హెయిర్ వస్తుంది చూసారా? హ్మ్. హ్మ్. హెయిర్ వచ్చే దాన్ని మనము హెయిర్ ఫాలికల్ హ్మ్. అంటామన్నమాట. హ్మ్. ఈ సబేషియస్ సిస్ట్ అనే చిన్న గ్లాండ్ హెయిర్ ఫాలికల్‌లోకి ఓపెన్ అయి ఉంటుంది. హ్మ్. హెయిర్ ఉన్న ప్లేసెస్‌లో. ఓకే. హెయిర్ లేని ప్లేసెస్‌లో ఏమవుతుందంటే డైరెక్ట్‌గా స్కిన్ పైకి ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఈ సబేషియస్ గ్లాండ్ అనేది ఒక ఆయిలీ మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్నేమంటాం సీబమ్. హ్మ్. కొంతమందికి చూడండి ఫేస్ ఎప్పుడు ఆయిల్‌గా ఉంటుంది. హ్మ్. హ్మ్. తలలో ఆయిల్‌గా ఉంటుంది. హ్మ్. ఇదంతా ఏంటంటే ఆ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసిన సీబమ్ అన్నమాట. హ్మ్. సో, దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. హ్మ్. బాక్టీరియా, వైరస్ హ్మ్. లోపలికి రాకుండా. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. వాటర్ వచ్చి లోపలికి ఎంటర్ కాకుండా వాటర్ ప్రూఫ్ లాగా పనిచేస్తుందనమాట. ఓకే. దీనికి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్, యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఓకే. ఇవి చాలా ఉన్నాయి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ డక్ట్ అనేది మూసుకొని పోతుందో, అది బయటకు రావాల్సిన డక్ట్ మూసుకొని పోతుందో, ఈ సీబమ్ అంతా లోపల కలెక్ట్ అయిపోయి అదే సబేషియస్ సిస్ట్‌గా మారుతుందనమాట. ఓకే. దీన్ని ఎలా గుర్తుపడతామంటే ఆన్ అన్ యావరేజ్
కొంతమంది 1 సెంటీమీటర్ ఉండొచ్చు, 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ ఓకే. ఎలివేషన్ ఉంటుంది, రెడ్‌నెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, టెండర్‌నెస్ ఉంటుంది. ఓకే. చూసినప్పుడు ఏంటంటే అది ఇలా ఎలివేట్ అయ్యి మధ్యలో ఒక డాట్ ఉంటుందన్నమాట. ఆ ఓకే. డాట్ ఏంటంటే సబేషియస్ సిస్ట్ ఓపెనింగ్ అది. హ్మ్. అది క్లోజ్ అయిపోయింది కాబట్టి అక్కడ డింపుల్ లాగా ఉంటుంది. హ్మ్. చిన్న మనకు వడ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, చుట్టూ హైట్‌గా ఉంటుంది, మధ్యలో ఒక డింపుల్ లాగా ఉండదు కదా! ఓకే. ఈ సబేషియస్ సిస్ట్ కూడా అంత క్లియర్‌గా ఉండదు, అంత పెద్ద హోల్ ఉండదు. ఓకే. చిన్న హోల్ లాగా మనం చూస్తామన్నమాట. దాన్ని చూసే మనము ఆహ్, గుర్తుపట్టొచ్చు అది ఓకే. సబేషియస్ సిస్ట్ అని. సిస్ట్. లేదు ఇంకా డౌట్ ఉందంటే మనము అల్ట్రాసౌండ్‌కి పంపించామనుకోండి. హ్మ్. అల్ట్రాసౌండ్‌లో వాళ్ళు క్లియర్‌గా చెప్పేస్తారు. సో, ఓకే. సో, అల్ట్రాసౌండ్‌కి పంపియడం అనేది చాలా రేర్. ఎప్పుడు జరగదది. హ్మ్. హ్మ్. కావాలంటే చేయొచ్చు. బట్ హ్మ్. మోస్ట్ ఆఫ్ ది డయాగ్నోసిస్ మనం హ్మ్. చూసిన వెంటనే అది సబేషియస్ సిస్ట్ అని హ్మ్. చెప్పొచ్చు. సో, అంతగా అంటే హోమియోపతిలో ఈజీగా ఈ ట్రీట్మెంట్‌కి 100% రిజల్ట్ రైట్. ఉంటుందంటారైతే. 100% కాదు. సో, హ్మ్. నా దగ్గరకొచ్చిన ఒక 100 కేసెస్ వస్తే హ్మ్. 98% కేసెస్‌కి మంచి ఓకే. రిజల్ట్ ఉంటుంది. సక్సెస్ రేట్. సో, ఇంకా 1 ఆర్ 2 అనేది హ్మ్. ఫెయిల్యూర్స్ అనేవి ఓకే. ఉంటాయండి. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ అండి.